రప్పాలే ఉంటాయట. మరేంటి దానికి సిద్ధంగా ఉన్నారా? రెడ్ బుక్ పాలన చేస్తున్నారు మీరు, రాజ్యాంగబద్ధ పాలన చేయటం లేదు. ఏదైతే మీరు అప్పట్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది ఆంధ్రప్రదేశ్లో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు అని చెప్పేసి అని అధికారంలోకి వచ్చిన మీరు, కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మీకే కాదు మాకు టైం వస్తుంది అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, నందిగం సురేష్ గారు. ఆయన అంటాడు మళ్ళీ రప్పనే. ఆయన కొద్దిగా సాఫ్ట్గా ఉంటాడు అనుకుందాం, ఆయన కూడా చిన్నాళ్ళు ఏమైపోయాడు తెలియదు. మరి రప్పరంగానే ఆయన కూడా మూడొచ్చినట్టుంది, ఆయన కూడా అదే పద్యాలం వాడుతున్నాడు. ఇంకొకటి ఎక్కడో విన్నానండి, లోకేష్ గారికి ఎవరో వార్నింగ్ ఇస్తున్నారు. 29 వరకు ఏం కోరికలు ఉంటే అవి తీర్చేసుకోవాలట, 29 తర్వాత అసలు మీకు మంచి రోజులే ఉండవట. అంటే అది వైసీపీ వాళ్ళు కాదులేండి, ఈ మధ్య వైసీపీ భజన చేస్తున్నాడు. అంతకుముందు వైసీపీని బండబూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని, మీ తరపున వాదించాడు. ఇప్పుడు ఆయన చాలా సీనియర్ జడ్జిగా కూడా పనిచేసాడులేండి. అంటారు డిబేట్లకు వస్తుంటాడు, ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారంట ఆయన సహకారంతో అధికారంలోకి వస్తే 29 తర్వాత ఇక లోకేష్ గారికి మంచి రోజు అనేది ఉండదట. ఈ లోపల నీకు అన్ని కోరికలు తీర్చేసుకోవాలంట, భార్య బిడ్డలతోనూ ఇంకేమన్నా ఆయనకు సరదాలుంటే తీర్చేసుకోవాలట. అది ఏది వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, ఆఖరికి వైసీపీకి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఒక కండువా కప్పుకొని ఏమో రేపేమన్నా వాళ్ళు ఏమన్నా అధికారంలోకి వస్తే, మీరేమన్నా ఇవ్వలేదనుకుంటా ఆయనకి ఏమి సరైన పదవి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన ఇప్పుడు మళ్ళా అదేంటి కండువా మార్చుకొని, కండువా కనపడదు కాకపోతే మాటల్లో కనపడుతుంది. మరి 29 తర్వాత ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మంచి పదవి ఇస్తారో అని ఆశించి సో మొత్తానికి అయితే మీకు అందరూ కూడా ఒకే రకమైన స్కెచ్ అయిపోతున్నారండి. మరి రెడీగా ఉంటారా? సురేష్ గారు నమస్కారం. మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో అదేవిధంగా వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఒక్క నిమిషం సురేష్ గారు, మేము చెప్పక ముందే మీరే దానికి మంచి ట్యాగ్ లైన్ ఇచ్చారు, ఫ్రస్ట్రేషన్ లో మొరుగుడు అని. మొరుగుడు అంటే కుక్కలకి మాత్రమే మొరుగుడు అని పెడతాం, కాబట్టి మీరు పెట్టిన ఏదైతే ఉందో ఫ్రస్ట్రేషన్ కి మొరుగుడు అని సరిపోద్ది అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే అండి, ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ నుంచే పేరు నాని గారు అంటున్నారు కదా, అరిసే కుక్క భాష వాడారు కదా. వాస్తవం. ఎందుకంటే అండి వాళ్ళు ఎంత వాళ్ళ భాష వాళ్ళ నైజం అయితే తగ్గించుకోవట్లేదండి. ఏదైతే వీళ్ళ ప్రవర్తన చూసి, ఏదైతే వీళ్ళు చేసిన విధ్వంసం చూసి, వీళ్ళు ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టింది అన్ని చూసి రాష్ట్ర ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళ తీరు మారట్లా. కుక్కతో ఒక వంకర అంటారు చూడండి, ఆ టైప్ లో ఉంది వీళ్ళ పరిస్థితి. ఎందుకంటారంటే వీళ్ళ భాష చూడండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఏ వ్యక్తులు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ నాయకులు కానీ, చిన్న స్థాయి నాయకులు కానీ ఎవరు కూడా ఒక వ్యక్తిని దూషించినట్టు ఎక్కడా చూడలేం. వీళ్ళు మాట్లాడే భాష ఎట్టుంటుందో చూడండి. గాడు అంటారు, లోకేష్ గాడు అంటారు, చంద్రబాబు నాయుడు గాడు అంటే ఏంది భాష ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇందాక మీరు కూడా చెప్పారు, నేను చెప్పాలనుకున్నా మీరే చెప్పారు. ఏదైతే పేర్నని మాట్లాడాడో ఆయన ఇంత ముందు గతంలో చేసినటువంటి ఇలాంటి హత్యలో, లేకపోతే ఇలాంటి ఏదైనా చేతులు నరకడాలో, కాళ్ళు నరకడాలో, పొడవడాలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పొడి చేసి సైలెంట్ టీవీ పలకరించి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన అనుభవాన్ని పాఠాలుగా కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు. కాబట్టి దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటది, ఎటువంటి పరిస్థితుల్లో పేర్నని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే పేర్నని మాట్లాడే మాటలే కాదండి, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది కండువా వేసుకోకుండా వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి అదేనే విశ్లేషకుల పేరుతో వస్తా ఉంటారు. వాళ్ళు మాట్లాడే భాష కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోయారు, పేర్న నాని కానీ లేకపోతే ఇక్కడ మురిగే ఎవరైతే ఉన్నారో ఆ మురిగే వాళ్ళందరూ కూడా ఒక్క విషయం మర్చిపోయారు. ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత వచ్చి 5 ఏళ్ళ అధికారం కోసం ఇప్పుడు మాట్లాడుతున్నా. 4 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామండి. ఈ 4 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు. ఎంతసేపు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఆనాడు లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు,
ఈ రెడ్ బుక్ అనేది ఎందుకు పెట్టుకున్నానంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో నాయకులు గాని అధికారులు గాని ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో తప్పులు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు దీనిలో రాసుకుంటాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, వాళ్ళకి శిక్ష పడేటట్లు చేస్తా అని చెప్పాడు. మీ మాదిరిగా చంపేస్తాం, కొరికేస్తాం, నరికేస్తాం, రప్పరప్పలాడిస్తాం ఇవన్నీ మాట్లాడలేదు కదా. కర్మ ఏంటంటే సురేష్ గారు, కింద స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కింద స్థాయి కార్యకర్తలు ఏదో మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు కూడా ట్రైన్ చేస్తున్నారు ఇలా మాట్లాడకూడదు, ఇట్ట చేయండి అని. ప్రయాణ సీఎం ఎక్స్ సీఎం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రప్ప నరకతాం అంటే తప్పే ఉందో, కార్యకర్త అంటే తప్పే ఉందని ఆయన అంటాడు. ఈయన చూస్తే ఏమో మాజీ మంత్రి, మళ్ళీ రాష్ట్రంలో పెద్ద పదవులు ఎలగబెట్టిన ప్రముఖులు వీళ్ళు మాట్లాడే భాష చూస్తే నిజంగా బాధేస్తాను. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. 11 ఎందుకు ఇచ్చావా అనే బాధపడుతున్నారు ప్రజలు. రేపు మాత్రం సున్నాకి వెళ్తారు. ఈ పనికి మాలిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఈ భాష మాట్లాడే పనికి మాలిన బ్యాచ్ చెత్తనంతా ఊడ్చే ప్రక్రియ ఈ ప్రభుత్వం తీసుకుంటది, ప్రజలు తీసుకుంటారు. తులసిరెడ్డి గారు చెప్పారు. తులసిరెడ్డి గారు గత 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు చేస్తూ వాళ్ళని ఎండగడుతూ మాట్లాడిన సందర్భాలు అందరం చూసాం. ప్రతి డిబేట్ లో తులసిరెడ్డి గారితో కూడా చాలా డిబేట్లు నేను కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే తులసిరెడ్డి గారిని ఏంటంటే పెద్ద మనిషిగా చూస్తూ అందరు కూడా వదిలేశారు. ఎందుకంటే తులసిరెడ్డి గారు మాట్లాడి తులసిరెడ్డి గారు విమర్శించిన దానికి ఒక్క కేసు కూడా ఉండదు. మా మీద ఈ టీవీ డిబేట్లో మాట్లాడిన దానికి కూడా మా మీద 17 కేసులు పెట్టింది గత ప్రభుత్వం. ఎందుకంటే డిజిటల్ మీడియా పోలీసింగ్ వ్యవస్థ పెట్టుకోవాలి, డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ పెట్టుకుని ఏది మాట్లాడినా కేసులు పెట్టారు. దాదాపు తెలుగుదేశం కార్యకర్తలు 95% మీద కేసులు పెట్టారు. ఇంకొక విషయం, తులసన్న మీరు మాట్లాడారు బాగానే ఉంది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం తప్పని. పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల్ని సైతం ఘోరంగా మాట్లాడుతుంటే ఒక బోరుగడ్డ అనిల్ని ఎందుకు ఖండించలేదు వైకాపా ప్రభుత్వం? వాడు ఇంకా రెచ్చిపోయి ఏదంటే అది మాట్లాడే పరిస్థితులుంటే సీఎంఏ స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన భాష ఏ రోజు పేరు పెట్టుకోవాల, దత్తపుత్రుడు ఘోరంగా మాట్లాడే భాషల్ని చూస్తూ సహించలేక ఆయన ఒక్క నిమిషం ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష అంటే ఇదే విధంగా మీరు కానీ మాట్లాడితే చెప్పుతో కొడతా అని చెప్పి మాట్లాడారు. ఏం చేస్తారు? ఇంకా సీఎంఏ స్వయంగా మాట్లాడుతా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన డేట్ కూడా మీరు ఒక్కసారి చూడండి అన్న. కుటుంబ సభ్యుల్ని బెడ్రూమ్ దాకా వచ్చి మాట్లాడే పరిస్థితులు గత ప్రభుత్వంలో చూస్తే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే ఎక్కిల్లో నవ్వుకుంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూర్చోంటే ఏం మాట్లాడతారు? ఇంకా ఎలా మాట్లాడతారు? మన కుటుంబ సభ్యులు మాట్లాడితే ఇంటికి ఆవేశం వస్తుంది. కానీ గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని మీరేమో గౌరవం ఇచ్చారా? గౌరవం తగ్గేలా మాట్లాడా? ఆ భాషలోనే మాట్లాడుతున్నారా? అకపోతే మన రమేష్ గారు మాట్లాడుతా ఉన్నారు అక్రమ కేసులని. మీ మీద ప్రతి కేసు ఈ రోజు నాయకుడు జైలు చుట్టూ తిరిగే ప్రతి ఒక్క కేసు కూడా గతంలో మీ ప్రభుత్వంలో ఒక్క నిమిషం మీ మీద పెట్టిన ప్రతి కేసు కూడా గతంలో పెట్టిన వాటికి ఈ ప్రభుత్వం వచ్చిన యాక్షన్ తీసుకుంటే మీరు జైలు పోతున్నారా? మీ మీద ఇప్పుడేం కేసులు పెట్టలా? మీరు తప్పులు చేసిన వాటి మీద కేసులు పెట్టడం జరిగింది. ఒక్క నిమిషం మీ మీద 2019, 2024 మధ్యన కేసులకే మీ నాయకులు తిరుగుతున్నారు, కానీ ఇప్పుడేం కేసులు పెడతారు. ఎటువంటి కేసులు పెడతారు? ఈ భాషలు మాట్లాడితే ఇలా ఇంప్లిమెంట్ చేస్తే పెట్టుకోవడం సమస్య లేదు. మీరందరూ కూడా దాదాపు అందరూ కూడా చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, అందరూ పోతారు. సంపత్రాజు గారు, మీరు సమర్థించుకుంటారా? సంపత్రాజు గారు, కొత్త కేసుల తర్వాత సంపత్రాజు గారు ఒక్క నిమిషం, కొత్త కేసుల తర్వాత సంగతి, పెట్టిన కేసుల సంగతి తెలుసండి. నిన్నగాక మొన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని అన్న మాటలు అందరూ చూశారు. ఆయన్ని దాన్ని వెనక్కి తీసుకోలేకపోగా ఆయన కట్టుబడి ఉన్నానన్నాడు. 3వ రోజు ఛాలెంజ్ చేశాడు, నేను ఎక్కడికి పారిపోయానంటున్నారని చెప్పేసి ఇక్కడే ఉన్నాను, కేసు పెట్టారు కదా, దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఏవి చర్యలేవి మరి మీరే అంటున్నారు కదా ఆడవాళ్ళ మీద. ఒక్క నిమిషం దాని మీద ఇమీడియట్ గా కేసు పెట్టిన నిమిషంలో కేసు పెట్టగానే ఇమీడియట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారండి. బెయిల్ పిటిషన్ మూవ్ అవుతా ఉంది. దాని తర్వాత ఎటువంటి యాక్షన్ ఉంటుంది? అన్న భాష కాదండి సురేష్ గారు ఆయన అన్న భాషకి కాదు.
ఆయన అన్న భాషకి రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు, రాష్ట్ర ప్రజలు ఆయనకి బుద్ధి చెప్తారు. అక్కడ ఆయన అన్న మాటలు ఏంటంటే ప్రధాన ఇప్పుడు బాధితురాలిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కేసు పెట్టారు. ఆవిడకి న్యాయం జరగాలి, ప్రజలు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు వేస్తారు. ఒక్క నిమిషం ఆయన అన్న మాటలకు కాదండి, ప్రధానంగా కేసులో ప్రధాన అంశం ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక అభియోగం చేశారు. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఎంపీని చంపేదానికి ఈమె 2 సిట్టింగ్లు ఏర్పాటు చేసుకుంది. నేను ఒక అంశం గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఆయన మాట్లాడిన అన్ని కూడా పరిగణలోకి తీసుకుని కేసు పెట్టారు కదా. ఏవి చర్యలు తీసుకుంటారండి, తీసుకుంటారు. దానికి ఇమీడియట్ ఎంక్వైరీ చేసే పక్షంలో ఈ చర్యలు కూడా ఎంత సెలెక్టివ్ గా ఉంటున్నాయో అర్థమవుతోంది. అందు గురించే మీ ఎంపీ ఎమ్మెల్యే మీద పెట్టిన తర్వాత కూడా చర్యలు ఇమీడియట్ అర్ధరాత్రులు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎట్లా అరెస్ట్ అవుతాడు? అరెస్ట్ చేయమనేది ఇక్కడ మీకు చెప్పడంలో పాయింట్ ఏంటంటే, అంత పబ్లిక్ గా ఆయన మాట్లాడిన తర్వాత పోలీస్ కేసులు అయిన తర్వాత చర్యలు ఏవి అని చెప్పేసి మీ కార్యకర్తలు అడుగుతున్నారు. కాబట్టి కొత్తగా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న కేసులకు సంబంధించి సరైన చర్యలు తీసుకుంటే చాలు. అది కూడా చట్టబద్ధంగానే. ఇక్కడ ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేయమని చెప్పేసి చెప్పమంటలేదు. ఈ రకమైనటువంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయటం లేదు. అప్పుడు గత ప్రభుత్వంలో కూడా అయినా అంతే. ఏదైతే అన్యాయంగా కేసులు పెట్టారో వాటి గురించి మాట్లాడుకోవాలి తప్ప, ఆల్రెడీ అక్కడ క్లియర్ గా వారు చేసిన తప్పులు పబ్లిక్ డొమైన్ లో కనబడుతున్నప్పుడు ఎంత వాదించినా కూడా ప్రజలేమీ నమ్మరు. రమేష్ గారు కంక్లూడ్ చేద్దాం, నెక్స్ట్ టాపిక్ లో వెళ్ళాలి. ఏం లేదు, ఇప్పుడు మేము కరెక్ట్ గానే కేసులు పెడుతున్నాం, మేము ఎక్కడా తప్పు చేయట్లేదని చెప్తున్నారు కదా సంపత్ రాజు గారు. అంబటి రాంబాబు గారు స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద ఇలాంటి పోస్టులు పెడుతున్నారు, ఈ రకంగా వీడియోలు చేస్తున్నారని చెప్పి స్వయంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేసు కట్టిన దాఖలాలు లేవు. విడుదల రజనీ గారు మాజీ మంత్రివర్యులు, ఆవిడ స్వయంగా వెళ్ళి కేసు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేసు కట్టిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రభుత్వం చాలా కరెక్ట్ గా నడుస్తుందని చెప్పి ఎలా చెప్పేస్తారు సార్? అది కరెక్ట్ అని అంటారా? సరే, ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విషయం మీరు అడిగారు. అదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లి 200 మంది అక్కడ దాడులు చేస్తే ఈ రోజు వరకు అక్కడ కేసులు కట్టలేదు. ఒక్క చిన్న కేసు కూడా నమోదు చేయని పరిస్థితి అక్కడ ఉంది. స్వయంగా నా ఇంటి మీద దాడి చేశారు సార్ మీరు. ఎవరైతే ప్రశాంత్ రెడ్డి ఇంటికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రశాంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చారండి లెటర్. మరి ఈ రోజు వరకు ఎందుకు కేసులు కట్టలా? ఇప్పుడు వీడియో ఆధారాలు లేవు. ఒక్క నిమిషం అండి, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ ఎట్టుపోయినాయో ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాలా? ప్రసన్న కుమార్ రెడ్డి సీసీ ఫుటేజ్ చేస్తారు. ఇప్పుడు బయట నుంచి ఏదో ఒక సీసీ ఫుటేజ్ పోలీస్ వ్యవస్థ పని చేయకుండా ఉందా? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మీరు పట్టుకుంటారా? ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెట్టిన 5 పేర్లు అక్కడ లేవండి. 5 మంది సభ్యులు అక్కడ లేరండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే 5 పేర్లు ఇచ్చారో 5 పేర్లు అక్కడ లేవు. ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు చేయలేదయ్యా? నమోదు ఎందుకు చేయలేదు? కేసు రిజిస్టర్ జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పండి. మీరు ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పండి. మీరు ఎఫ్ఐఆర్ కట్టారు. అరే ఎఫ్ఐఆర్ అయిందండి. ఎఫ్ఐఆర్ అయిందయ్యా బాబు. ఎఫ్ఐఆర్ అయింది. అవలేదు సంపత్ గారు. మీరు చెప్పండి మీకు. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక సైడే మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందని చెప్తున్నారు. జరగట్లా. అవును, మీరు ఇంతే ఆవేశాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలా మాట్లాడటం కూడా తప్పంటే ఇంకా బాగుండేది, వినటానికి కూడా బాగుండేది.